అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. నా పేరు రంజిత. ఇవాళ కూడా జనకర జనరేలో మంచి మంచి వార్తలు తీసుకొచ్చిన. ముందుగాల హెడ్లైన్స్. పానం మీద చేస్తున్న ఫ్లోరైడ్, మంచినీళ్ళ కోసం జనం అరిగోస. ఇల్లెక్కిన కూరగాయల చెట్లు, నల్గొండల విచిత్రమైన వ్యవసాయం. మనుషులు నాగం చేస్తున్న కోతులు, పానాలు కాపాడంటున్న పబ్లిక్. గోసెల్లో వస్తున్న ఆర్డినరీ బస్సులు పట్టించుకొని ఆఫీసర్లు. వచ్చావా? హ్యాపీ న్యూ ఇయర్. చంద్రన్న నువ్వు ఆనే నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా వేసుకున్నారు మరి 31st దావతు? 2 ఫుల్ బాటిల్ కథం చేసినాం. ఓ 2-3 వేలు పోసి వైన్ షాప్ ని బతికించినాం అన్నట్టే. మరి ఇజ్జకే సవాల్. మా బామ్మర్దిగాల ముంగట ఈ బావ దాకా చూపియద్దా? సాల్తీ సక్కదనము. ఇంట్లో ఆడోళ్ళకి చీరలు కొనియమంటే కొనియే శాత కాదు కానీ తాగుడికైతే వేలకు వేలు పోస్తారు. ఏదో సర్కారుకు ఇంత ఆమ్దాని ఇద్దామని. మీరే కదా సర్కార్కు మహారాజా పోషకులు. మీ అసంటోళ్ళు అందరు కూడి కొత్త సంవత్సరం నాడు తాగుడు ఎగురులకే ఏం తక్కువ 200 కోట్ల దాకా ఖర్చు పెట్టిరట. ఉన్న కొద్ది ఇజ్జతిస్తున్నావు, నేను మంజలితే తప్పైంది. ఓ పిల్లగా ఏం చదువుతున్నావు? నిజాంరాజ్ చరిత్ర, కేసీఆర్ సార్ చరిత్ర. అయ్యో వాళ్ళ చరిత్ర అప్పుడే పుస్తకాలలోకి ఎక్కిందా? ఎక్కింది. పరీక్షల క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. ఏంది పరీక్షలలో క్వశ్చన్లు కూడా వస్తున్నాయా? కానీ నాకు ఒక్కటే అర్థమైతే లచ్చక్క, ఏంటిది? అప్పట్లో నిజాంరాజుకు వ్యతిరేకంగా కొట్లాట చేసినట కదా. చేసిరు. తెలంగాణ పోరాటం మొదలైందే నిజాం పాలనకు వ్యతిరేకంగా కదా. మరి గసంటి నిజాం రాజును కేసీఆర్ సార్ ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాడు? అయ్యో పిసపిల్లగా, సార్ అంతకు ముందు సీఎం అయినా అప్పుడు అంటే ఉద్యమం కాబట్టి అట్లా అన్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా. అంటే అప్పుడో మాట ఇప్పుడో మాటనా? ఇగో పిల్లగాన్లకు గవ్వేం అర్థం కావు గాని అవన్నీ ఇడిచిపెట్టి పుస్తకం లేమున్నది చదువు, పరీక్షలు రాయి, మార్కులు కొట్టు. ఓ సన్న బియ్యం బువ్వనేనా తినేది? సన్న బియ్యం బువ్వే లచ్చక్క. బట్టి సన్న బియ్యం బువ్వ తినుడే కాదు, ఆ కూర కూడా తింటున్నాం లచ్చక్క. అబ్బో నీ తెలివి బాగా ముదిరిపోయింది గాని. ఏదో లే లచ్చక్క, నువ్వు చెప్పే తీన్మార్ వార్తలు చూసి కొద్దిగా వెంచుకున్నాం. ఇగో గీయ మరి. చెప్పు ఏమనం గాని. సాల్తీ ఏమక్క రేషన్ బియ్యం తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా లచ్చవా. సంచి నిండా పోషన్లు. ఎన్ని కిలోలు పోసిరేంది? 6 కిలోలు పోషన్లు. మరి తుట్టలు గిట్టలు బట్టి పురుగు పట్టిన బియ్యం ఏం పోయలేదు కదా? లేదు లచ్చవా. గదే అసుంటి ఏమన్నా ఉంటే ఆఫీసర్లా కంప్లైంట్ పెట్టాలి. అసుంటి బియ్యం పోస్తే ఊకునేది లేదని మన రేషన్ సరుకుల మంత్రి ఈటల సార్ చెప్పిండు. ఏందే ఏమో ఎంకులాడుతున్నావు? పట్టా పాస్బుక్లు ఎంకలాడుతున్నా లచ్చవా. ఎందుకే? వరంగల్లో బట్టలు తయారు కంపెనీ పెడతారట కదా. బట్టలు తయారు చేసే ఓ టెక్స్టైల్ పార్కా? గదే. అవు గది కడితే నీకేం ఫాయిదా? అరే మా జాకు మంచి బెరం వస్తుంది, అమ్ముదా అని. అల్లే సుల్లేదో కొడుకు పేరు చిరంజీవి అని పెట్టుకున్నాడట. ఏం కట్టుకి నీ అసంటోడేవాడు. అంటే అమ్మద్దా అంటావా? అసలే రాదంటావా? ఏమో నాకేం తెలుసు. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అగో కేసీఆర్ సార్ చెప్పిండు కదా. ఆయనకేంది, సీఎం అయిన కాన్ నుంచి ఎన్నో చెప్తూనే ఉన్నాడు, ఇంకా చెప్తూనే ఉంటాడు. ఓ రవీందరు ఏందో బాగానే చదువుతున్నావు. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా లచ్చక్క. అంటే కోచింగ్ తీసుకుంటున్నావా? మొన్ననే 20,000 కట్టి జాయిన్ అయినా. ఏం చెప్తున్నారు మరి కోచింగ్ సెంటర్ వాళ్ళు? ఈ నెల గానీ వచ్చే నెల గానీ వస్తుందంటున్నారు నోటిఫికేషన్. అయ్యో రవీందరు, మన టీపీఎస్సీ చైర్మన్ గంట సార్ చెప్పిన ముచ్చట ఇన్లే అక్క. ఇగో పరీక్షల సిలబస్ మారుస్తున్నారట. ఇక కమిషన్ల బాలారిష్టాలు బాగానే ఉన్నాయి. ఇక కొంచెం టైం పట్టేటట్టున్నదని చెప్పిండు. అవునా? అవును. ఎవ్వరు పడితే అలా మాటలు నమ్మి ఫీజులు కట్టకుర్రి, ఇంకొంచెం ఓపిక పట్టుర్రి. కొలువు నోటిఫికేషన్ అయితే బరాబర్ వస్తుందట. లచ్చక్క ఎంసెట్ పరీక్ష లెక్క ఎటుదేలే. ఎటుదేలుడేంది, మా పొలగాన్లకు మేము పెట్టుకుంటాము, మీ పొలగాన్లకు మీరు పరీక్షలు పెట్టుకోరని 2 రాష్ట్రాల నడుమ లొల్లి నడుస్తూనే ఉన్నది. మరి ఎన్నడు దిగాలి పంచాయతీ? పెద్దరికాలు బంద్ అయినప్పుడు. అవి ఎప్పుడు బంద్ కావాలి? కలియుగం అంతమైనప్పుడు. సరే టైం అవుతున్నది. తతిమూలు వార్తలు చెప్పుకుంటారట. అది నుండి ఇక ఉంటా. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఊళ్ళే మంచినీళ్ళు లేక జనాలు గోసరి వెళ్తుర్రట. ఉన్న బావి నీళ్ళు అడగంటి అందులో ఫ్లోరైడ్ కలిసి అవి తాగిన వాళ్ళకు కాళ్ళు రేఖలు పడిపోతున్నాయట. అదేందో చూసేద్దాం రాళ్ళుల్లా. ఏమని చెప్పమంటారు, ఎంత అని చెప్పమంటారు మా గోస. మాది ఆదిలాబాద్ జిల్లా. అదేందో ఫ్లోరైడ్ అంటే నీళ్ళల్లో కలిసి మా జీవితాలు పాడు చేస్తుందిలా. మా ఊరేమో పట్టణానికి దూరంగా అడుగులల్లో ఉన్నాయి. అక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేకుండా పోయినరు. ఎలక్షన్లప్పుడు వచ్చే ఆఫీసర్లు మళ్ళీ మా ఊరు ముఖాన చూసినే మర్చిపోతున్నారు. మాకేమో తాగడానికి బుక్కడి నీళ్ళు కూడా దొరుకుతలేవు. 100 గజాల లోపలికి బోర్లేసే వరకు భూములున్న ఫ్లోరైడ్ నీళ్ళలో కలిసి పాడైతున్నది. ఇది నిన్నటి యాల్టి ముచ్చట కాదు, చాలా ఏళ్ళ నుండి ఇట్లనే పరిశాన్ అవుతున్నాం.
ఆఫీసర్లకు లీడర్లకు చెప్పినా చెవిన పెడతలేరు. ఈ పాడు నీళ్లు తాగే వరకు ఇగో ఇట్లా కాళ్ళు చేతులు అంకర్లు పోతున్నాయి. బుడ్డ పోరగాళ్ళ కాళ్ళ నుంచి వెళ్ళి పెద్దోళ్ళ దాకా పండ్లు పచ్చగా అవుతున్నాయి. మా ఊరోళ్ళు కూడా చెప్తున్నారు ఇన్నుండ్రి. ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి ఫ్లోరైడ్ వాటర్ ఉంది. మరి గత్యంతరం లేక ఇదే నీళ్ళు తాగవలసి వస్తుంది. మాకు గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాగ్దానాలు ఇస్తారు రాజకీయ నాయకులు వచ్చి, కానీ ఇప్పటివరకు పట్టించుకునే నాయకులే ఎవరు లేరు. విన్నారు కదా, ఈ తీరులున్నది మా బాధ. మా ఒక్కతానే కాదు, పక్క పంటున్న 60 ఊర్లకు కూడా ఇదే తక్లీవు. మంచినీళ్ళు ఇస్తామని ఎన్నడో వెనకట చెప్పినరట, కానీ ఇప్పటిదాకా కూడా మాకు ఒక్క సుక్క మంచినీళ్ళు కూడా దొరుకుతలేవు. పానం పాడైతున్నా కానీ అవే ఫ్లోరైడ్ నీళ్ళు కలిసిన నీళ్ళు తాగాల్సి వస్తున్నది. కొనుక్కొని తాగుదామంటే మా తాన పైసలు లేవాయే. పక్క పంటున్న పట్టణానికి పోవడానికి రోడ్లు కూడా చక్కదనం లేవాయే. ఇక మేము బతుకుడు ఎట్లా చెప్పుండ్రి. అట్టిగా మా పోరగాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి. లీడర్లు ఆఫీసర్లు జనంతా మా ఊర్ల పొంట వస్తే మా కష్టాలు కూడా వాళ్ళకు తెలుస్తాయి. పట్టు చీర చూసినాం, పాలిస్టర్ చీర చూసినాం, కాటన్ చీర కూడా చూసినాం. కానీ ఇక బంగారంతో నేసిన చీర ఎక్కడన్నా చూసిండ్రా? హైదరాబాద్ కాడ ఉందట, చూసేద్దాం పాండ్రి. అబ్బా చీర ఎంత మంచిగున్నదో, దగ దగ మెరిసిపోతున్నది. ఇప్పుడు దుకాన్లల్లో 1000 రూపాయలు పెట్టుకున్న ఇట్లుండే చీరలు, డిజైన్లు కూడా చూడుండ్రి ఎంత చూడ చక్కదనంగా ఉన్నాయో. ఈ కాలంలో పెద్ద పెద్ద మిషన్ల మీద నేసిన చీరలలో కూడా ఇసొంటి డిజైన్లు కనిపించాయి. చిన్న లైన్లలో చిన్న చిన్న పూలు, అవిటి పక్క పొంటే చీర అంతా ఇంకా చిన్న పూల డిజైన్లు, మొత్తం బంగారంతోనే మస్తు మెరిసిపోతున్నది కదా. అచ్చం ఇప్పుడే దుకాణంలోకి వెళ్ళి పట్టకొచ్చిన కొత్త చీర లెక్కనే ఉన్నది కదా. కానీ ఇది కొత్తది కాదుల్లా, 350 ఏళ్ళ కింద తయారు చేసింది. ఆ కాలంలో చాలా పిరముండే మల్మల్ అనే బట్టకు మొత్తం బంగారం పూత పూసి దీన్ని నేసిండ్రట. ఎక్కడి నుంచో వచ్చిన కళాకారులు మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలకు తగినట్టుగా ఈ చీర తయారు చేసిండ్రట. ఈ చీర 30 కిలో బరువు ఉన్నదట. ఇప్పుడు దీన్ని ఇలవగట్టుడు కష్టమేనంటుండు ఈ పెద్ద మనిషి. వాటి యొక్క పద్ధతుల్ని అనుసరిస్తూ అందమైనటువంటి చీరను తయారు చేయడం జరిగింది. కాబట్టి అనుకోకుండా ఈ విషయాన్ని అడ్వైజర్ గారికి చెప్పడం జరిగింది. ఇది యాంటిక్వేరియన్ అనేటప్పటికీ దీని విలువ మనం ప్రజెంట్ డబ్బుతో పోల్చలేము. అంటే యాంటిక్వేరియన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ప్రజెంట్ మనీ. దాని యొక్క కల్పనా చాతుర్యం, దాని యొక్క ప్రతిభ, అప్పుడున్నటువంటి ఆ కళాకారుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి చాలా అరుదైనటువంటి ఈ చీర. ఇగో గీ నీలిరంగు గీతలంగా ఆయన పేరు గోపాల్ షా. వాళ్ళ తాతల కాంచెల్లి ఈ చీర ఉంటున్నదట ఇంట్లో. దీనికి ఏం కాకుండా సందకల పెట్టి దాచి పెట్టిండ్రట. ఇంత మంచి చీరను అట్టిగా సందకల దాచి పెడితే గొప్పతనం ఏమున్నది? కళాకారుల గొప్పతనం, మన సంస్కృతి సాంప్రదాయాలు దునియా మొత్తం తెలవాలని రమణాచారి సారు తానికొచ్చి అప్పచెప్పిండ్రు. ఇంత మంచి పని చేసినందుకు రమణాచారి సారు గోపాల్ ను, ఈ పెద్ద మనిషిని మస్తు మెచ్చుకున్నాడు. ఇక ఈ బంగారు చీరని మ్యూజియంలో పెట్టి అందరికి చూపెడతామని చెప్తున్నారు ఆఫీసర్లు. దీంతో మన సాంప్రదాయాలు అందరికి తెలిసేటట్టు చేస్తామంటున్నారు. మనకు రోగాలైతే సర్కారు దవాఖానకు పోతుంది, జర్ర పైసలు ఉన్నోళ్ళు అయితే ప్రైవేట్ దవాఖానలకు పోతారు. అదే గొడ్డు గోదలకి రోగాలైతే సర్కారు దవాఖాన తప్ప ఇంకో దిక్కు లేదా. మరి వాడి గతే ఏంది? వాడికి అక్కడ కూడా మన సరైన మందులు దొరుకుతాయట. ఆ బాధలేందో సరే చూసేద్దాం పారి. అంబా అంబా అని ఎన్నిసార్లు అరిచినా కూడా మాతోని పనులు చేపించుకుంటారు కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరులా. ఏగిలి వారంగా లేపి పొద్దుగుట్లే వాడంగా కూడా పని చేపిస్తారు మాతోని. నాగలు దునిపిస్తారు, బండి గుంజిపిస్తారు, మా వాళ్ళ పాలు తాగుతారు. కానీ మా పానాలకు ఏమన్నా అయితే మాత్రం ఓ సూదో ఓ మందుగోలి కూడా దిక్కులేదాయే. మేము మనుషులకు చిన్న జ్వరం వచ్చిన అచ్చర పాయర అనుకుంటా దావకాల పట్టి తిరుగుతారు. రక్త పరీక్షని, ఎక్స్రే అని, ఫోటోలని ఓ ఇంతంత ఆగం చెయ్యరు. మాది కూడా గజండి పానం కాదా చెప్పుర్రి. మా మంత్రి సారు మమ్మల్ని పట్టించుకోడా. మాకేదన్నా తక్లీఫ్ వస్తే చూస్తానికి డాక్టర్లు కూడా దిక్కే లేరు. మా పటేల్ చెప్తున్నాడు ఇనోర్రి. పేరుకే హాస్పిటల్ ఉన్నాయి కానీ ఊరూరా ఎక్కడ డాక్టర్లు సరైన వైద్యం లేదు. పెద్ద హాస్పిటల్ అని ఎక్కడికి పోతే ఇక్కడ కూడా అదే కరువైంది. ఇంకా చూసుకుంటూ చంపుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఇప్పుడు పశువుల్ని. మరి ఇది పరిగణలోకి తీసుకొని ఆఫీసర్లు ఏమైనా సరే తీసుకొని సరైన డాక్టర్లు ఇస్తే పశువులు పెంచుకోవడానికి కొంచెం అనుకూడదని మేము ఆశిస్తున్నాం. మేము ఖమ్మం జిల్లాలో
చలికాలంలో మీ మనుషులంతా 2 బ్లాంకెట్లు కప్పుకొని ఇంట్లో వండుకుంటారు. మమ్మల్ని మాత్రం ఏ రేకు కిందనో చెట్ల కిందనో కట్టేస్తారు. చుట్టూ చల్లగా గాలి కొట్టే వరకు లేనిపోని రోగాలు వచ్చి పాడవుతున్నాయి. ఓ సూదన్న వేయిద్దామని మా పటేల్ మమ్మల్ని దవాఖానలకు తీసుకపోతే ఆడ గోళీలు సూదులు ఏం లేవని చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో 230 దవాఖాన్లుంటే 60 మంది డాక్టర్లు ఉన్నారట. మొన్న మా పటేల్ అంటుంటే ఇన్నా. మా వాళ్ళేమో 20 లక్షల మీదనే ఉన్నాం. డాక్టర్లు లేకపోయే వరకు ఇక కంపౌండర్లు అచ్చిరాని తెలివితోటి సూదులు గుచ్చుతున్నారు. దీంతో మాకు ఎంత బాధ అవుతున్నదో ఇగో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇనుర్రి. డాక్టర్లు చేయకుండా వైద్యం అటెండర్లతో చేపిస్తున్నారు. వాళ్ళకి వచ్చి రాని వైద్యం, వాళ్ళకి స్టడీ కూడా పెద్ద ప్రభావం ఉండదు. ఏదో ఇంజక్షన్ వేస్తున్నారు, ఆ ధూళ్ళు దెబ్బతిరిపోతున్నాయి. పెద్ద ఆవులు కానీ ఏది కానీ రైతులకి చాలా నష్టం జరుగుతుంది. ఇక ఆనకాలంలో అయితే మా బాధ చెప్పవశం కాదు. రోగాలకు మందేసేటోళ్ళు లేక ఓ సంవత్సరంలో చాలా మంది పానం పోయింది. జరంత దవాఖాన్లకు దగ్గరున్న ఊర్ల పంట ఉన్న మేమే ఇంత పరేషాన్ అవుతానమంటే ఇక అడవులలో ఉన్న మా ఊళ్ళ కోస నా నోటితో నేను చెప్పలేనులా. మాతోని పని చేపించుకునేటోళ్ళు సర్కారోళ్ళను జరంత గట్టిగా అడగాలి. సర్కారోళ్ళు జర మా పానాల మీద కూడా మనసు పెట్టాలి. మీరు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఓ తండకు మస్తు అదృష్టం వచ్చిందటుల్లా. నిన్న మొన్నటి దాకా ఆ తండ దేనికి నోచుకోలేదటుల్లా. మన కేసీఆర్ సారు మస్తు పైసలు ఇచ్చిండట. మరి ఇంకా కొన్ని దినాల్లోనే ఆ తండ పట్టణం లెక్క తయారవుతుంది కావచ్చు. చూసేద్దాం పారులా. అసలుకే పారేసినట్టుండే ఇగో గిసుంటి మా తండ కొన్ని దినాలల్లా అద్దం లెక్క తయారు కాబోతోంది. అసలు కథ ఏందో చెప్పేటికంటే ముందుగల్లా ఇగో మా తండేంది దాని పేరేందో చెప్తున్నాం ఈ నుండ్రి. ఇగో గిదేనుల్లా మా తండ. దాని పేరేందనుకుంటుర్రా? గొల్లబండ తండ. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలు ఉంటుంది. పేరుకు మున్సిపాలిటీ గాని మా అసొంటి ఊరు శివారుకుండే తండాలను ఎవరు పట్టించుకుంటారు చెప్పుండ్రి. ఓ రోడ్డు మీద కరెంటు బుగ్గలుండేయి, సీసీ రోడ్లుండేయి, మురికి కాలువలుండేయి. అంతెందుకుల్లా తాగే నీళ్లు కూడా ఉండేయంటే ఇక మా పరిస్థితి ఎట్లుంటుందో చూడుండ్రి. ఎవ్వల అధికారంలోకి వచ్చినా ఇగో మేము ఎల్లకాలం గిట్లనే ఉండేటోళ్ళం గాని ఇప్పుడు మొత్తం మారిపోతుంది ఇక మా తండ. మన తెలంగాణలోనే ఆదర్శ తండ అవుతుంది. గా ఇండ్లు కట్టించుడు, పట్టణాలను మంచిగా చేసేటందుకు సంస్థ ఉంటుంది కదా హడ్కో అని. గోవాళ్ళు దేశంలో ఉన్న కొన్ని ఊళ్ళను ఎంపిక చేసుకున్నారు. ఇగో దాంట్లో మన తెలంగాణలోకెళ్ళి మా ఒక్క తండ పేరే ఉన్నదట. ఇక దాని కింద ₹1,00,00,000 దాకా మా తండను బాగు చేసుకునేందుకు ఖర్చు చేస్తారట. అయితే ఆదర్శ గస్తీ అనేది ఎంపిక కావడం అనేది మాకు సంతోషమే. ఇంకా ఈ రాష్ట్రంలోనే ఇంకా ఆదర్శంగా కావడానికి కొన్ని నిధులు కేటాయించి అందరూ కౌన్సిలర్ కానీ ఇంకా గ్రామంలో ఉన్నటువంటి వేరేలు కానీ మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం. అంటే అన్ని తీర్ల సౌలతులు చేసి రాష్ట్రంలో 8 నంబర్ బస్తీ చేస్తారట. గిట్ల మా తండ బాగుపడుతుందంటే మాకైతే మస్తు సంబరంగా ఉన్నది. ఇగో ఇప్పుడే చూడుండ్రి మా తండను. ఏం లేదు, ఇంకో నొద్దులు పోయినాక ఇటు ముఖానొస్తే మీరు అస్సలు గుర్తుపట్టనంత అవుతుంది. ఇగో పుణ్యానికి వచ్చిన పైసలు తినడానికి బాగా ఎగబడుతుర్రే కొంతమంది ఆఫీసర్లు. మహబూబ్ నగర్లో అయితే సచిన వాళ్ళు బతికిస్తుర్రట. వాళ్ళ పేరు మీద వచ్చిన పైసలన్నీ మింగుతుర్రట. ఈ ముచ్చటేందో చూసొద్దాం పదండ్రే. మహబూబ్ నగర్ జిల్లాలో ఉట్కూరు మండలంలో ఉన్న మా ఊరు ముద్దుంపురం అంటే ఇగో ఇప్పుడు రాష్ట్రంలో పేరు నవ్వుతున్నదిలా. ఎందుకంటే ఊరూరుకు ఉంటది కదా ఉపాధి పథకం. అగో మా ఊళ్ళో కూడా ఉన్నది. అన్ని ఊళ్ళల్లో ఎవ్వరి పనాలు చేసుకొని పైసలు తీసుకుంటుంటారు కదా. అంటే ఒక్కొక్కడ కొందరు దొంగ బట్టవాజిగాళ్ళు ఆలీల పైసలు గుంజుకునుడు, రోజు పని కచ్చుకుంటా ఎప్పుడన్నా నాగపోతే దొంగతనంగా ఆధారేసుకొని పైసలు తినుడు ఉంటది కదా. కానీ మా ఊళ్ళో గట్ల కాదులు ఏకంగా చచ్చిపోయిన వాళ్ళ పేరు పెట్టే పైసలు వసూలు చేసుకున్నారు. ఇగో ఈ ముచ్చట తెలిసిన V60 వాళ్ళు మొన్న మా ఊరికి వచ్చి ఇట్లా చచ్చిపోయినాక బిల్లులు తీసుకుంటున్నట్టు పేరున్న వాళ్ళ ఇళ్ళకి పోయి చూసిర్రు. వాళ్ళ సుట్టపోలని అడిగిర్రు. ఇక మీరు ఇనుర్రు వాళ్ళు ఏం చెప్తున్నారో. తీసుకున్నది కాలట్ ఎందుకు కుట్టించు మళ్ళీ తీసుకున్నట్లే అనుకుంది. తీసుకున్నా నాకైతే ₹1 నేను చేసిన కష్టం కాడికి నేను తీసుకున్నా. దేవేంద్ర పంట ఎవరు? మా తండ్రి. ఆయన ఉన్నాడు, బతుకున్నాడు? చనిపోయినాడు. 18 సంవత్సరాల కింద. విన్నారా? ఇక గిట్ల ఒక్కరిద్దరి ముచ్చట కాదు ఇది. గప్పల కిష్టప్ప, గప్పల ఆశప్ప, మోహన్ రెడ్డి, నరసింహులు గౌడు, రామస్వామి, అబ్బో ఎంతమంది అని చెప్తాం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇదే కథ. మొత్తం 46 మంది చచ్చిపోయిన వాళ్ళందరి పేర్లు పెట్టి వాళ్ళు రోజు పని చేసినట్టు రాసి మళ్ళా వారానికి వచ్చి సంతకాలు పెట్టి పైసలు కూడా తీసుకున్నట్టు రాసిర్రు. మరిగా చూడు రాళ్ళ ఇగురం ఎట్లున్నదో. అంతగానో వీడు గింత దొంగ బద్మాషి పని చేస్తుంటే గీ వీళ్ళ మీద చెకింగ్లు చేసిన సార్లు ఏం చేసినట్టు ఏంది కథ. మరి ఈ పైసలు తిన్నోళ్ళని ఏం చేస్తారో, మరి ఆ పైసలు ఎట్లా తెప్పిస్తారో ఏందోనని మా ఊరోళ్ళమే కాదు చుట్టుపక్కల ఊళ్ళో కూడా మస్తు ఎదురు చూస్తున్నారు. ఎవడెవడు ఎన్ని పైసలు తిన్నాడో ఆ పైసలని మొత్తం బయటకు గక్కియాలని చెప్పి మేము కోరుకుంటాను. అధికారులు ఏం చేస్తారో చూడాలిగా. ఇక మామూలుగా అయితే కూరగాయలు ఏడ వండిస్తారే, నీళ్ళున్న కాడ మెత్తటి జాగున్న కాడ వండిస్తారు. కానీ ఈ నల్గొండ జిల్లాలో ఒక ఆయన బంగ్లా మీద మస్తు కూరగాయలు వండిస్తాడట. మనం అందరం ఒకసారి పోయి చూసేద్దాం.
పుర్రకో బుద్ధి నాలుకో రుచి అన్నట్టే ఉన్నదుల్లా మా మనవడి ఇగురం. ఇగో మా మనవడి చేసిన ఇకమత్ చూస్తే మీరు కూడా గట్లనే అంటారు. నల్గొండ సూర్యాపేటలో ఉంటాం మేము. ఇక చూడోర్రి, ఈడ ఇంటి మీదనే చిన్నపాటి తోట పెట్టిండు మా మనవడు. అంగట్లో పోయి కాయగూరలు కొనుకొచ్చే పనే లేకుండా సవలతు చేస్తున్నాడు. గింతంత జాగల ఆనియపకాయలు, బీరకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, క్యాబేజీ, దొండకాయ గిట్లా అన్ని తీరుగా కూరగాయలు మా ఇంటి మీదనే పండిస్తున్నాడు. భూమి మీదనే తక్లీఫ్ అవుతున్నది పండించేతందుకు. గసొంటిది గిట్లా ఇంటి మీదనే తోట పెట్టిండు చూడుర్రి, ఎట్లా దోసిందో మా మనోడికి ఉపాయం. అంటే మా మనోడికి ఇంటి ముంగట గాని ఇంటెనక గాని జాగ లేదు. ఇక గట్ల మార్కెట్ లో పోయి కాయగూరలు కొనుకొస్తే అన్ని మందులతోటి తయారైన పాడుగాను. గసొంటి తింటే పానం నష్టమైతుందని ఈ ఉపాయం చేసిండు మా మనవడు. ఉన్న జాగాలనే చక్కటి కాయగూరలు వండిస్తున్నాడులా. ఇల్లు కట్టేటప్పుడే నీళ్లు గారకుండా ఇంజనీర్ సలహాతోటి సులా పోసుకున్నాడు. గిట్ల చెట్లు పెంచేటందుకు మట్టి బరువు పడకుండా కూడా మంచి సౌలభ్యం చేసే ఇల్లు కట్టుకున్నాడు. గిట్ల ఇంటి మీద తోటలకో చెట్లకో పురుగు పూచో పట్టిందనుకోర్రి, గోమూత్రం, పెండ జిల్లేడు చెట్టు, ఉమ్మెత్త చెట్టు, గన్నేరు చెట్టు మందులు కలిపి కొడితే పురుగు గిరుగు ఎక్కడికెక్కడనే చేస్తున్నాయి. కావాలంటే మా మనవడు చెప్తున్నాడు ఇనోర్రి. బుచ్చిరెడ్డి చెప్పురా నాయన. ఎటువంటి పురుగు మందులు కూడా అప్లై చేయం. కేవలం గోమూత్రము, ఆవు పేడ వీటితో ఎరువులు తయారు చేస్తాం. పురుగు మందులు కావాలి ఒకవేళ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చుట్టూ రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ అందుబాటులో. 5 నుంచి 6 రకాల చెట్లు, జిల్లేడు కానీ, తర్వాత తులసి కానీ, తర్వాత కానుగ, వేప, ఉమ్మెత్త ఇట్లాంటి కొన్ని రకాల ఆకుల్ని సేకరించి ఆవు మొత్తంలో కలిపి మరగబెట్టి వాటిని వడగట్టి స్ప్రే చేస్తాం నీళ్ళలో కలిపి. తద్వారా మనకి ఎటువంటి పురుగులు ఉన్నా కానీ దాదాపుగా నివారణ జరుగుతుంది. యూరియా గీరియా ఏవి వాడకుండా ఇట్లా చక్కగా అన్ని చెట్ల పొసరుతోటే చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నాడు మా మనవడు. ఇగో గోమూత్రం గిది ఎరువుల కోసం 16 ఆవులను తెచ్చి గోశాలోటి నడిపిస్తున్నాడు. వాటికి పల్లి పిండి అసొంటి గట్టిదాన పెట్టి సాకుతున్నాడు. ఇట్లా నా మనవడు వెనకటి పద్ధతి లెక్క ఇప్పటి కాలానికి తగ్గట్టు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. మా మనవడిని చూస్తుంటే ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అన్నట్టు లేదు. అరే నా మతిమార్పు పాడుగాను, మర్చిపోయినా. ఎవరైనా గిట్లా ఇంటి మీదనో ఇంటి ముంగట పెరట్లనో చెట్టు పెంచాలని కాయసుంటే మా మనవర్ దగ్గరికి వచ్చి తెలుసుకోర్రి. పైసలు కూడా తీసుకోకుండా అన్ని చెప్తాడు. ఇక మా మనవన్ దగ్గరికి వచ్చి గీ ఇగురం తెలుసుకోర్రి. సర్కస్ల కోతులు ఆడదంటే గమ్మత్ నవ్వుకుంటాం మనం. గదే కోతులు ఊరి మీద పడితే ఎట్లుంటాయి, ఇల్లు వీకి పందిరెత్తాయి. నల్గొండ జిల్లాలో అయితే ఊరి మీద పడి ఆగం చెప్తున్నాయట. గల గోసైందా మనం చూసేద్దాం పారి. మాకు వచ్చిన కష్టం పగోళ్ళకు కూడా రావద్దుల్లా. పొద్దుగాలని లేదు, పొద్దుకని లేదు, 24 గంటలు మాకు సావు పురాణమే అవుతున్నది పొర్రి ఈ కోతులతోటి. ఈ దిక్కుమల కోతులు ఏడికెళ్ళొచ్చి గాలబెట్టినాయో ఏందో గాని అబ్బాబ్బాబ్బాబ్బా రామశర ఎలా తీస్తున్నాయి అనుకోర్రి. మా ఊరి పేరు చెప్పలే కదా, నల్గొండ జిల్లా సౌటుప్పల కాడున్న చిన్న కోడూరు. ఇంకిన్ని దినాలు పోతే మా ఊరును కోతుల చిన్న కోడూరు అంటారు కావచ్చు. గంతగానం కోతులు ఉన్నాయి మా ఊళ్ళే. అడవిలో ఏం దొరకకొచ్చినాయో లేకుంటే ఎవరన్నా వట్టకచ్చి ఇడిచిపెట్టి పోయినరో గాని ఏం తక్కువ 1000 కోతులు ఉంటాయి అనుకోరి. వద్దం దాకా ఒకళ్ళు ఈటి కావలికే ఉండు అవుతుంది. తలుపు తీసుంటే చాలు బువ్వ కంచాలు, కూర కంచాల కాంచెలు ఎత్తుకపోతున్నాయి. ఇక ఇంటి ముంగట వడ్లో మక్కలో ఎండ పోసినామంటే ఇక సగం ఆటిపాలే అవుతున్నాయి. ఇంటింటికి 4-5 కావాలి కూర్చుంటున్నాయి. ఎప్పుడెప్పుడు ఇంట్లో చూద్దామని చుట్టాలు లెక్కనే. అప్పట్లో గిట్లనే ఒక ఆమె మీద ఎగవాడి కడితే పాపం పానమే పోయింది. ఇగో ఇంకో చాలా మంది దౌకంలో కూడా పడ్డరు. ఇగో అక్క చెప్తున్నది రే, ఎంత తక్లీఫ్ అవుతున్నది అక్క. మస్తు కోతులు ఉన్నాయి సార్, అసలు ఇంట్లో ఉండలేము. బాసన్లు తోముతుంటాయి, ఎంకకెంచి వస్తుంటాయి, బాసన్లు అన్ని గుంజుతుంటాయి. మొన్న కంట్రోల్ బియ్యం తీసుకొచ్చినాం, కంట్రోల్ బియ్యం తెచ్చి అలా మెరగలు నేను మెరగలని చేస్తున్నాం సార్. చేస్తుంటే ఇక్కడికి వేస్తూనే ఉన్నాం, అక్కడికి బియ్యం సంచి గుంజుడు ఇట్లయితే నడిచేటట్లేదని అందరం కలిసి ఇక కోతులన్నిటిని ఊరవతలున్న గుట్టకు తోలిచ్చినాం. కానీ మాకన్నా మొదలై వచ్చి ఊళ్ళో వచ్చినాయి. అవ్వ కోతులు పాడుగాను ఎట్లునే చూడు రాటి కథ. ఇక ఏం చేస్తాం చెప్పుర్రి, ఊళ్ళోనే కాదు చెలకలతన కూడా గిట్లనే ఉన్నది. పొలాలన్నీ పాడు చేస్తున్నాయి. ఎన్ని మాటలు ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు. అడవి ఆఫీసర్లు ఇకనన్న కోతులను పట్టుకపోయి జంగాలు విడిచిపెట్టకుంటే నాయనా ఇంకిన్ని దినాల మా ఊళ్ళో జనాల కంటే కోతులే ఎక్కువ కనబడేటట్టున్నాయి పోర్రి. మనకు బాధలు వస్తే చుట్టాలకు దోస్తులకు చెప్పుకుంటాం. బస్సులకు కూడా బాధలు ఉన్నాయంట, వాటి బాధలు అవే చెప్పుకుంటాయట, విందాం. ముఖ్యమంత్రి మంత్రుల కార్లు ఉరికొస్తుంటే కామన్ పబ్లిక్ ను ఎక్కడున్నోళ్ళని అక్కడనే పోలీసు వాళ్ళు ఆపినట్టు ఇగో మా ఆర్టీసీ సార్లు కూడా గదే పని చేస్తున్నారు.
వోల్వో బస్సులను వివిఐపీల లెక్క చూసుకుంటా నాసోంటి ఆర్డినరీ బస్సులను అంటరాని బస్సులు లెక్క పక్కకు పెట్టినారు. మేమంటే అలా కండ్ల కానకుండా అయిపోయినాం. పోరి 60 మంది పట్టే బస్సుల 100, 120 మంది ఎక్కినా ఓపికతోటి భరిస్తాము. అందరు నా వాళ్ళే అనుకుంటా గుంజుకపోతాం. మేము దమ్మచ్చి ఊపిరి ఆడకపోయినా పొగ కొట్టుకుంటూ బొయ్యి బొయ్యి అని ఉరుకుతాం, కానీ ఎక్కడ కూడా ఆగిలాడేసాం చెయ్యం. కానీ ఇటువంటి బస్సుకు అట్లుంటుందా? పుట్టుకతోటే లగ్జర్ కంపెనీలో పుట్టే అందులో ప్రయాణం చేసేటోళ్ళు కూడా జర పైసలు ఎక్కువ ఉన్నోళ్ళేనా. మాసిపోయిన బట్టలతోటి ఆయన లెక్కితే ఊకుంటుందా? ఎవరిరా నువ్వు అని బయటికి నూకుతుంది ఓల్వో బస్సు. పోనీ అట్లిట్లా తెల్లంగేసుకొని ఎక్కితే ఈ నుంచి గాడ దిగితే తక్కువ 15 రూపాయలు గుంజుతుందా? ఇక లాస్ట్ స్టాప్కు పోవాలంటే 115 రూపాయల టికెట్ ఉంటుంది దాంట్లో. రోజు మా ఆర్డినరీ బస్సులో ప్రయాణం చేసే కామన్ పబ్లిక్ అంతా ఏడికి పోవాలి చెప్పుర్రి. ఇప్పటికే ఊరగాళ్ళ ధరలతోటి పరిశాన్ కాబట్టే ఇప్పుడు హైదరాబాద్లో అగ్గి ఓల్వో బస్సులు తిప్పుకుంటా మామూలను డిపోలలో పెట్టి పబ్లిక్ పొట్ట మీద కొట్టవచ్చిరు ఆఫీసర్లు. ఇగో రోజు మా ఆర్డినరీ బస్సులో ప్రయాణం చేసే పెద్ద మనిషి చెప్తుండే నూర్రి బాధను. వాల్వో బస్ వచ్చింది, అదంత అఫోర్డ్ చేయలేము మేము. పేరు 40 రూపీస్ చెప్పారు, 30 to 40 రూపీస్ చెప్పారు. అయితే ఇక సామాన్య వ్యక్తి దాంట్లో పోలేడు. ఇంకో వేరే నార్మల్ బస్సెస్ తగ్గించేశారు. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్నారా ఏమంటున్నాడు? ఓల్వో బస్సుల పాసు గీసులు ఎవ్వి చేయలేయా, జేబులో పాసు పెట్టుకొని పోయినా మొత్తం టికెట్ మళ్ళా కొనాలనే. పోయి దానికన్నా పాస్ తీసుకుందామంటే 2000 రూపాయలకు మిన్నే ఉండే రేటు ఓల్వోకు. చెప్పుని జర మమ్మల్ని నడిపించే ఆర్టీసీ ఆఫీసర్లు ఏమన్నా ఆలోచన చేసి ఎప్పటోలే మా రూట్లలో మమ్మల్ని తిప్పాలని కోరుకుంటున్నాం. అంటే అద్దాల బస్సులను తిప్పద్దని కాదు, వాటిని కూడా నడుపుర్రి. ఎన్ని ఎక్కేటోళ్ళు అని ఎక్కుతారు. అప్పుడు పబ్లిక్ కూడా తగిలిపు ఉండదు. జర మా ఆర్డినరీ ఇంజన్ల బాధ అందరికి అర్థం కావాలని ఇట్లా చెప్తున్నాం తీన్మార్ వార్తల వల్ల. చూసిరు కదా వార్తలు ఎట్లున్నాయో? మంచిగా ఉన్నాయిలే. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఇక ఉంటాం.